క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ విధంగా అంటూ ఉన్నారు, మీరు నన్ను కొంతకాలం చూడరు, మరికొంతకాలం అయిన తరువాత మీరు నన్ను చూచెదరు అని అంటూ ఉన్నారు. దీనిని వారు శిష్యుల సైతం అర్థం చేసుకోలేకపోయారు. దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారు ఏమి అంటున్నారంటే, ఆయన మరణం, పునరుత్థానం, అటు తరువాత పవిత్రాత్మను ఇహలోకంలో పంపించడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ వాక్యాన్ని సంబోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ వాక్యం మాట్లాడడానికి అర్థం ఏమిటి అంటే, ఆయన శరీరపరంగా మనకు దూరం అవుతారు. మరణించిన తరువాత ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచబడతారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు శిష్యులందరికీ కూడా దూరం అవుతారని చెప్తూ ఉన్నారు. మనం కూడా అనేక సందర్భాలలో మన జీవితాలలో దేవుని ఉనికిని గ్రహించలేకపోతూ ఉంటాం. ఆయన ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ప్రభు తన యొక్క కర్తవ్యాన్ని తను చేయాలనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా నిశ్శబ్దంగా చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, మీరు నా కోసం దుఃఖించెదరు, మీ దుఃఖం ఆనందంగా మార్చబడుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దీని అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభు వారు అనేక శ్రమలకు లోబడినప్పుడు వారి శత్రువులు ఆనందించారు, కానీ యేసు ప్రభు శిష్యులు మాత్రం దుఃఖించారు. ఈ అంశాన్ని మనం గ్రహించాలి. ఎందుకు అంటే, ప్రపంచమంతా కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే మనకు అండగా ఉంటాడు. ఆయన మనకు శోధనలను, బాధలను అనుమతించినప్పుడు వాటిని మనం సంతోషంతో స్వీకరించినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు మనలో ఎప్పుడూ కూడా ఉంటాయి. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ విధంగా అంటూ ఉంటారు, మీ దుఃఖం సంతోషంగా మారుతుంది అని. దీని అర్థం ఏమిటి అంటే, ఎవరైతే యేసు ప్రభు వారి కోసం కష్టాలను అనుభవించి వాటిని ఆనందంగా స్వీకరిస్తారో అలాంటి వారికి సంతోషం చేకూర్చబడుతుంది అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రసవ వేదన అనుభవించే స్త్రీ చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆమె తన శిశువును చూస్తూ ఉంటుందో అప్పుడు ఆ వేదనంతా కూడా మర్చిపోతూ ఉంటుంది. అదేవిధంగా శిష్యులు కూడా ఎప్పుడైతే పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తుని యొక్క దర్శనాన్ని పొంది ఉన్నారో, ప్రత్యక్ష రూపాన్ని చూసి ఉన్నారో, వారు కూడా ఆ ఆనందంతో మురిసిపోయారు, అలాంటి ఆనందంలో మునిగిపోయారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టం వచ్చినప్పుడు భయపడకండి. కన్నీళ్లను సైతం ఆనందంగా మార్చగల దేవుడు మనకు ఉన్నాడు. ఆయనలో ఆశ ఉంచిన వారు ఎవ్వరునూ నిరాశ చెందరు. ఆమెన్.